మంత్రజపం చేసేటప్పుడు న్యాసం చెప్పాలా? ఇది చాలామందికి వచ్చే అనుమానం. న్యాసం చెప్పాలి. ఎందుకని అంటే నా రుద్రో రుద్రమర్చేత్, రుద్రుడు కానిటువంటి వాడు రుద్రుడిని అర్చించడానికి లేదు. కాబట్టి మనం కూడా రుద్రుడిగా మారాలి, అంటే దేవతా స్వరూపంగా మారాలి. దేవతా స్వరూపంగా మారాలి అంటే ఆ దేవతని మన శరీరం మీదకి ఆవాహన చేసుకోవాలి. దీన్నే న్యాసము అని అంటారు. ఈ న్యాసం 2 రకాలుగా చెప్తాం, అంగన్యాసము, కరన్యాసము. దీనికి ఉదాహరణగా మనం ఈ చండీ మంత్రం, నవాక్షరీ మంత్రము అంటారు దీన్ని తీసుకుని చెప్దాం. బ్రహ్మ విష్ణు రుద్రాయ ఋషి, గాయత్రీ ఉష్ణిక్ అనుష్ఠుప్ ఛంద, మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవత, ఐం బీజం హ్రీం శక్తి క్లీం కీలకం, చండీ దేవతానుగ్రహ ప్రసాదిద్యర్థే చండీ మహామంత్ర జపే వినియోగ. ఇప్పుడు న్యాసం చూడండి. ముందుగా కరన్యాసం. ఐం అంగుష్టాభ్యాం నమః, హ్రీం తర్జనేభ్యాం నమః, క్లీం మధ్యమాభ్యాం నమః, చాముండాయై అనామికాభ్యాం నమః, విచ్చే కనిష్ఠికాభ్యాం నమః, ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే కరతలకరపుష్టాభ్యాం నమః. ఇప్పుడు అంగన్యాసం చూడండి. ఐం హృదయాయ నమః, హ్రీం సరసే స్వాహ, క్లీం శిఖాయై వోషటు, చాముండాయై కవచాయహం, విచ్చే నేత్రత్రయాయ వోషటు, ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే అస్త్రాయ పటు, బ్రహ్మభూర్భువస్సు వరోం ఇది దిగ్బంధ. ఇప్పుడు ధ్యాన శ్లోకం. మాతర్మే మధుకైటభగ్నిమహిష ప్రాణాపహారోద్యమే, హేలా నిర్మిత ధూమ్రలోచన వధే హే చండముండార్దిని, నిశ్శేషీకృత రక్తబీజనుజే నిత్యే నిశుంభాపహే, శుంభధ్వంసిని సంహరాసరితం దుర్గే నమస్తేంబికే. దుర్గాయై నమః, దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే, సుతరసితరసే నమః, ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే. ఈ రకంగా మనం ఈ మంత్రాన్ని జపం చేయాలి.